అంటే వాజ్పేయి గారు సార్ అమ్మి ఎలా అమ్మారంటే ఉన్నాయి మొత్తం అమ్మలేస్తారు. జస్ట్ నామినల్ పోర్షన్ మాత్రమే అమ్మటం స్టార్ట్ చేశారు సార్. నామినల్ పోర్షన్ అమ్మడం ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు చేశారు సార్. వాజ్పేయి గారు ఎన్ని అమ్మారంటే 7 కంపెనీలో కొంత పోర్షన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అమ్మారు. ఆ తర్వాత వచ్చేసి మన్మోహన్ సింగ్ గారు 3 కంపెనీల్లో ఉన్న కొంత పోర్షన్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే అమ్మారు సార్. అండర్లైన్ మై వార్డ్స్, కొంత పోర్షన్ ఎందుకు అంటున్నానంటే కొంత పోర్షన్ అమ్మడం వల్ల రిమైన్ ఇంకా పోర్షన్ ఉంటుంది కాబట్టి ఆ కంపెనీల్లో గవర్నమెంట్కి ఇప్పటికీ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి కొంత పోర్షన్ మాత్రమే అమ్మారు సార్. అయితే ఇక్కడ ఒక కొటేషన్ నేను చెప్తాను సార్, మీరు బీజేపీ నాయకులు కానీ లేదంటే టీడీపీ జనసేన గారు రాసుకోవచ్చు సార్. నరేంద్ర మోడీ గారు ఒక ప్రెస్ మీట్లో ఏం చెప్పారంటే, ఒక మీటింగ్లో ఎలక్షన్ ముందు ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే, నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను, రాసుకోనమ్మా, నేను ప్రశాంతంగా ఎలా నిద్రపోతాను, వాళ్ళు భారతదేశాన్ని అమ్ముతున్నారు. వాళ్ళంటే ఎవరు? కాంగ్రెస్ గురించి చెప్తున్నారండి. వాళ్ళు భారతదేశాన్ని అమ్ముతున్నారు, నేను నోరు మూసుకొని ఎలా ఉండగలను, నేను ఒట్టేసి చెప్తున్నా దేశాన్ని అమ్మనివ్వనని ఒక డబ్బాలు కొట్టుకున్నా. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేస్తారంటే, వచ్చిన తర్వాత ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు పెట్టారంటే సున్నా, గుండి సున్నా, గాడిద గుడ్డి ఎంత అవుతుందో అంత సైజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారమ్మా. ఇప్పుడు దాకా నరేంద్ర మోడీ గారు పైన కంపెనీలు స్టార్ట్ చేశారండి. వినండి సార్, ఇంకా చరిత్ర ఉంది. నాగార్జున గారు 1900 ఒక్క నిమిషం మనకు చరిత్ర అవసరం లేదు. 1947లో దేశానికి వినండి సార్, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి సందర్భంలో వినండి సార్, 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో దేశాన్ని ఏ విధంగా స్వపరిపాలన చేసుకోవాలి అన్నప్పుడు ఈ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఏర్పాటు చేశారు. మీరు చెప్పిన రత్నాలు అలాగే నవరత్నాలు లాంటివన్నీ కూడా బయటకు వచ్చాయి. వాటిని డెవలప్ అయిన తర్వాత అమ్ముకోవడం కామన్. ఇప్పుడు నేను కంపెనీ పెట్టాను, కంపెనీలో నాకు లాభాలు వచ్చినప్పుడు అమ్ముకుంటూ పోతాను. నేను ఇదంతా కూడా బిజినెస్ లో ఉన్నటువంటి ఒక పార్ట్ తీసుకొచ్చి మీరు ఇక్కడ మాట్లాడారు. ఒక్క నిమిషం, అంటే ఏమంటే సబ్జెక్ట్ మనకి ఇప్పుడు టైం అంటే మనకి ఇక్కడ టైం ఏంటంటే విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిస్థితి ఏంటి, మీ డిమాండ్ ఏంటో చెప్పండి. నాగార్జున గారు 1 minute లో కన్క్లూడ్ చేయండి. ఓకే, అనుష గారు ఆగండి ఒక్క నిమిషం. నాగార్జున గారు చరిత్ర చెప్తున్నారు, వినండి. ఒక్క నిమిషం ఆగండి. అనూష గారు ప్లీజ్, అనూష గారు ఒక్క నిమిషం, అనూష గారు ఒక్క నిమిషం. నాగార్జున గారు 1 minute లో చెప్పండి. మీరు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడండి సార్. చరిత్ర చూసుకుంటే మనకు 1 hour సరిపోదు, ఇక్కడ చాలా మాట్లాడుకోవాలి సార్. చెప్తాను, చెప్పండి. ఒక డేట్ రాసుకోమని చెప్పండి సార్ బీజేపీ పెద్దల్ని. 2005 జూన్ 26 సండేన అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి మోడీ గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. ప్రెస్ మీట్ పెట్టారు, ఏం చెప్పారంటే, అప్పటికి జిఎస్పిసి అని చెప్పి, అంటే గుజరాత్ పెట్రోలియం కార్పొరేషన్ సంబంధించి ఒక సంస్థ ఉంది సార్, గవర్నమెంట్ సంస్థ. వాళ్ళంట మన ఏపీలో కృష్ణా గోదావరి రిజర్వ్ ఏరియాలో ఒక గ్యాస్ నిక్షేపాన్ని కనుగొన్నాం మేము. ఇప్పటి వరకు ఆ రోజు ఆయన చెప్పిన స్టేట్మెంటే నేను చెప్తున్నాను సార్. ఆయన చెప్పిన స్టేట్మెంట్ చెప్తాను, నేను గోదావరి అండ్ కృష్ణా రివర్స్ మధ్య ఒక గ్యాస్ నిక్షేపం మేము కనుగొన్నాం. ఇప్పటి వరకు దేశం 80,000 కోట్ల గ్యాస్ని దిగుమతి చేసుకుంది. కానీ ఇప్పటి నుంచి భారతదేశానికి మేము అక్షరాల 2,16,000 కోట్లు గ్యాస్ని మేము ఇస్తామని చెప్పి ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ విపరీతంగా డబ్బాలు కొట్టుకుంటే చెప్పారు సార్. తీరా చూస్తే 15 సంవత్సరాల తర్వాత కాగ్ నివేదిక, కాంగ్రెస్ ఆంజనేయ రెడ్డి గారు మరి నాగార్జున గారు మాట్లాడుతున్నటువంటి విషయాన్ని పక్కన పెడితే, నాగార్జున గారు ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. నాగార్జున గారు ఒక్క నిమిషం ప్లీజ్. మనకు డిబేట్ సజావుగా సాగాలి. ఇప్పుడు డిబేట్ సజావుగా సాగాలండి. ఒక్కసారి వినండి, ఒకసారి ప్రశ్న ఎలా ఉంటుందో ఒకసారి వినండి ప్లీజ్. నాగార్జున గారు వినండి ప్లీజ్. ఆంజనేయ రెడ్డి గారు, నాది ఒక స్ట్రైట్ క్వశ్చన్. నాగార్జున గారు ఏదేదో మాట్లాడుతున్నారు, ఆయన చరిత్ర గురించి మనకు చెప్తూ ఉన్నారు, సరే అది పక్కన పెడితే, ఆంజనేయ రెడ్డి గారు, నేను కాంగ్రెస్ వాళ్ళు ఇప్పటి వరకు డిమాండ్ చేసినటువంటి ఒక అంశాన్ని వాళ్ళ తరఫున పూజ తీసుకుని అడగాల్సి వస్తుంది. మీకు పరిస్థితి అలా తయారైంది. ఏంటంటే, ఈరోజు కుమారస్వామి గారు ప్రాతినిధ్యం వహించే కర్ణాటకకి స్టీల్ ప్లాంట్కి 15,000 కోట్ల రూపాయలు సహాయం అందించారు.